మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు విధులు కావాలని అడిగితే కాంగ్రెస్ లో జాయిన్ అయితేనే ఇస్తామనడం సరికాదు అన్నారు. ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్లినా ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. జాయిన్ అయిదామని వచ్చిన బస్ దిగి నేరుగా వస్తామన్నా వద్దన్నాం. మీరు ఎవరన్నా మాకు మెజార్టీ మేము మీకు సపోర్ట్ చేస్తామన్నాం. ఈ రాష్ట్రంలో ఒకటి రెండు మినహా ఎక్కడ కూడా సపోర్ట్ చేయలే. సపోర్ట్ చేసిన దగ్గర వైస్ చైర్మన్ తీసుకున్నారు, లేదు ముందే కోఆప్షన్ మెంబర్లు తీసుకున్నారు, రకరకాల మాట్లాడుకున్నారు. కానీ మేము చాలా డిప్లొమాట్గా, చాలా డిగ్నిఫైగా, హోందాగా వ్యవహరించి కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అవుతామన్నా వద్దని చెప్పడం, డిప్యూటీ మేయర్ మీద పంచుకుందామన్నా రిజెక్ట్ చేయడం, ఏకగ్రీవంగా మేము సపోర్ట్ చేసినాం. ఎమ్మెల్యే గారు కూడా అన్ని పార్టీలు సహకరించినాయి, బీఆర్ఎస్ పార్టీ సహకరించింది, నాయకులకు అందరికీ కృతజ్ఞతలు చెప్పింది. కానీ మరి ఇప్పుడు 2 నెలలు కూడా కాలేదు. మా కార్పొరేటర్స్ పనికోతే నువ్వు రా పార్టీ జాయిన్గా, కండవ కప్పుకుంటే పైసలు ఇస్తాం, పండు కప్పుకుంటే పైసలు ఇస్తాం. ఏ పని పోయినా కూడా అడిగితే కనిపిస్తే, ఇనాగరేషన్ దగ్గర కనిపిస్తే నువ్వు జాయిన్గా. ఇంకా ఒక కార్పొరేటర్ భర్తలకు ఫోన్ చేసి నీకు ముడా చైర్మన్ ఇస్తా నువ్వు రా, నీకు మార్కెట్ చైర్మన్ ఇస్తా నువ్వు రా, నీకు రాష్ట్రంలో చైర్మన్ ఇప్పిస్తా నువ్వు రా, నీకు నిధులు ఇస్తా నువ్వు రా, నువ్వు ఏ దందాలైనా చేసుకో పోలీసుకు చెప్తా నువ్వు రా అని చెప్పడము ఒక చదువుకున్న వ్యక్తిగా ఇంతవరకు సమంజసం.